హాయ్ నమస్తే ఎవ్రీవన్. ఈరోజు ఆస్ట్రేలియాలో మరొక వీడియోతో మీ ముందుకి. మేము షాపింగ్ చేద్దామని బయలుదేరామండి. చూడండి క్లైమేట్ ఎలా ఉందో, చాలా బాగుంది కదా. నెక్స్ట్ వచ్చేసి లోపలికి ఎంటర్ అయ్యాము. కార్లు లైన్గాన పార్కింగ్ చాలా కష్టం అండి ఇక్కడ దొరకటం. వెయిట్ చేసి కార్ పార్క్ చూసుకోవాలి. 10 మినిట్స్ అలా తిరిగితే మొత్తానికి కార్ పార్కింగ్ దొరికింది. చూడండి ఎన్ని కార్లు పార్కింగ్లో. ఎంత ఏరియా ఉంటుందో ఈ పార్కింగ్ ఏరియానే అంత పెద్దగా ఉంది. ఇంకా లెక్కలో ఉవ్లోడ్స్ ఎన్ని ఎకరాల్లో ఉంటుందో చూడండి. ఇదిగో ఇలాగ వచ్చాము, ఇలా వెతుకుతూ ఉన్నాం అనమాట. ఓకే అండి, నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఇదండి ఇలా పార్కింగ్ ఎతుకుతూ ఉన్నాం. అమ్మయ్య మొత్తానికి పార్కింగ్ అయితే దొరికేసింది. కార్ పార్క్ చేసేసి మేము లోపలికి వస్తున్నాము. ఉల్వర్డ్స్ ఇదిగోండి, చాలా పెద్దది. జనాలు చూడండి ఎలా ఉన్నారు. ఇక్కడ ఒకళ్ళకొకళ్ళకి భలే రెస్పెక్ట్ ఇచ్చుకుంటారండి. మనకు తెలియని వాళ్ళు కనిపించిన చిన్న స్మైలు, హలో అంటుంటారు. నెక్స్ట్ వచ్చేసి మేము పాపకి గౌన్ తీసుకుందామని షాపింగ్కి వచ్చామండి. ఇదండి ఎంత పెద్ద షాపు, చాలా పెద్దది. అది వీడియో తీస్తున్నాను చూడండి. ఓన్లీ ఇవి పిల్లలకి, పిల్లల బట్టలు, ఆడుకునే బొమ్మలు, వింటర్ వేరు అన్నీ ఉంటాయి. ఇదిగోండి స్వెటర్, అది అంతనా పెద్దగా ఉందో. ఇక్కడ మోస్ట్లీ బట్టలు ఎక్కువ శాతము బంగ్లాదేశ్, చైనా నుంచి తయారైన బట్టలు వస్తాయండి ఎక్కువను. ఇదిగో ఇది $6 అంటే మన డబ్బుల్లో ₹60 ఉంది ఇప్పుడు డాలరు. అలా లెక్కేసుకోవటమే. బట్ కాకపోతే ఒకటండి, మన డబ్బుల్లో లెక్కేసుకుని అమ్మో ₹60 అంటే అసలు తినలేము, ఉండలేము. ఇక్కడ లెక్కలోనే మనం ఖర్చు పెట్టుకోవాలి. అమ్మో అక్కడ రూపాయి, ఇక్కడ $1 మనకు ₹1 లెక్క. అట్లా అయితేనే తినగలం. ఏంటంటే అమ్మో అన్ని డబ్బులు అంటే తినలేము, ఉండలేము, కొనలేము. అది మాత్రం నిజం. ఇదిగోండి బట్టలు ఇలా చూపిస్తూ ఉన్నాను అన్నీను. పిల్లల బట్టలు ఎక్కువ ఇదే బ్రాండ్ ఉంటుందండి, బేబీ బేరట. ఇది నెక్స్ట్ అది అయిపోయినాక ఆ టార్గెట్ షాప్కి వచ్చాము. షాప్ పేరు. ఇక్కడ కూడా బట్టలే. ఇది చాలా పెద్దదండి. ఇక్కడ కూడా అన్ని ఆఫర్లు మనకిలాగా 60%, 70% కాకుండా క్లియరెన్స్ సేల్స్ అని ఒక ఏరియాలో క్లియరెన్స్ సేల్స్ అన్నీ పెడతారు. చెప్పులు, బట్టలు అవి నచ్చిన వాళ్ళు అవి కొనుక్కుంటారు. ఇంకా హ్యాండ్ బ్యాగ్స్, టోపీలు అన్ని రకాలు ఉంటాయి. అవి కొనుక్కుని బిల్ పే చేసి ఎవరికి వాళ్ళు పర్సనల్గా పే చేసేసుకోవటమేనండి. పే చేసుకుని బయటకు వచ్చాము. మన ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్ ఐస్ క్రీమ్ తినేసి మళ్ళీ బయటకు వచ్చాము. ఇలాగా చూసారా ఎంత పెద్దదో. ఇదంతా చాలా ఎన్ని ఎకరాల్లో ఉంటుందో తెలియదండి. లోంచి బయటకు వచ్చినాక అటు ఇటు షాపులు ఉంటాయి, మధ్యలో మళ్ళీ చిన్న చిన్న షాపులు ఉంటాయండి. ఓకే అండి, ఈ రోజుకి ఇంతే వీడియో చూస్తున్న వారందరికీ థ్యాంక్ యూ అండి.